నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ కొన్ని వార్తలు చూసుకుంటే అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రమణ పొలిటికల్ స్టూడియో సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కొన్ని పేపర్లు చూసుకుంటే మనకు ఇంకా ఈ నెలలో బోనాలు స్టార్ట్ అవుతున్నాయండి. బోనాల పండుగ కూడా అనుకుంటానే వస్తుంది కాబట్టి బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి. సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఖైరతాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న దేవాలయాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించాడు. బలకంపేట ఎల్లమ్మకు పుష్పాలంకరణ. బలకంపేట ఎల్లమ్మ కళ్యాణం సమయం దగ్గర పడుతున్న కొద్ది రోజుకు భక్తుల తాకిడి అధికమవుతుంది. ఇప్పటికే అనేక మంది భక్తులు ప్రైవేటు రూమ్లు బుక్ చేసుకున్నారు. మంగళవారం అమ్మవారిని పుష్పాలతో అలంకరించారు. గర్భగుడిలో దేశావసానంగా ఇలుగొందుతున్న అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. చూడండి, అమ్మవారి కళ్యాణం ఉందండి ఈ నెల 9వ తారీఖున. కాబట్టి బలకంపేట ఎల్లమ్మ అమ్మవారిని అందరూ కూడా దర్శించుకోవాలనేదే మనం కోరుకోవాలండి. సమస్యల పరిష్కారానికి చర్యలు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదేశించాడు. ఎర్రగడ్డ సుల్తాన్ నగర్లోని శంషీర్ ఫంక్షన్ హాల్లో ప్రజా సమస్యలపై శంఖారావు కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్ట్ టైం జాబ్ పేరుతో 49,000 కాజేశారు. పార్ట్ టైం జాబ్ పేరుతో నగరానికి చెందిన ఓ యువకుడి వద్ద సైబర్ నేరగాళ్లు 49,500 కాజేశారు. మధురానగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధురానగరానికి చెందిన ముద్దాల సతీష్ కుమార్ ప్రైవేటు ఉద్యోగి. గత నెల 10న ఆన్లైన్ పార్ట్ టైం జాబ్ పేరుతో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చదివి లింక్ ఓపెన్ చేశాడు. వారు సూచించిన ఉత్పత్తులకు రేటింగ్ ఇచ్చాడు. దీంతో అతనికి ఆన్లైన్లో 180 రూపాయలు పంపారు. ఆ తర్వాత వివిధ టాస్కుల పేరుతో 500 నుంచి 730, 2,000 నుంచి 3,000 వరకు పంపినారు. నగదు పంపిన తర్వాత 8,360 తిరిగి పంపారు. తర్వాత మరో టాస్క్ పేరుతో 49,500 పంపాలని కోరారు. అతను 2 దఫాలుగా నగదు పంపాడు. ఆ తర్వాత ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించి బాధితుడు మధురానగర్ పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూడండి, ఎవరు కూడా సైబర్ నేరగాళ్ళు 500 ఇస్తారు, మీరు మళ్ళీ ఫస్ట్ 500, 200 ఇస్తారు, 5,000 కాటికి ఇస్తారు, తర్వాత 20,000, 50,000, 60,000 మీ దగ్గర కొట్టేస్తారు. జాగ్రత్త. అర్ధనగ్గ ఫోటోలతో బెదిరింపులు. మధురానగర్ పోలీసులు ఫిర్యాదు చేసిన యువతి. ఇన్స్టాగ్రామ్లో పరిచయమై స్నేహితుడిగా నటించిన వ్యక్తి యువతి అర్ధనగ్గ ఫోటోలను సేకరించి సామాజిక మాధ్యమంలో పెడతామని బెదిరిస్తున్న ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం మధురానగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతికి ఇన్స్టాగ్రామ్లో జోస్ హనుమంత్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈయన పరిచయం స్నేహంగా మారడంతో ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. గత నెల 25న ఆ యువతికి అర్జెంట్ అవసరం ఉండడంతో జోస్ హనుమంతును 5,000 ఇవ్వమని అడిగింది. జూలై 1న డబ్బులు తిరిగి ఇస్తానని ఆమె చెప్పడంతో 2 దఫాలుగా డబ్బు పంపించాడు. తర్వాత అసభ్యకరమైన మెసేజ్ పంపాడు. ఈ రాత్రికి వీడియో కాల్ చేసి అర్ధనగ్నంగా మాట్లాడాలంటూ బలవంతం పెట్టాడు. ఆ యువత అలాగే మాట్లాడడంతో వీడియో ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాడు. ఆ యువత 1వ తేదీన అతనికి డబ్బులు తిరిగి ఇచ్చేసింది. అయినా ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడుండడంతో ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నీ అర్ధనగ్గ ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పెడతానంటూ అర్ధనగ్గ ఫోటోలను ఆమె ఫోన్కు వాట్సాప్ చేశాడు. దీంతో ఇసుకపోయిన ఆ యువతి మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూడండి, ఆడపిల్లలు జాగ్రత్త. ఇట్లాంటి ఎదవలను మోసగాళ్ళను నమ్మకండి, సరేనా? ఇన్స్టాగ్రామ్లో, వాట్సాపుల్లో, ఫేస్బుక్కుల్లో వాళ్ళని నమ్మకండి. ఎదవలు ఉంటారు. ఆ ఎదవలను నమ్మి మీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఆడబిడ్డలకు చెప్తున్నా, మగవాళ్ళకి కూడా చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లో కానీ నమ్మి ఆడవాళ్ళు కూడా మోసాలు చేస్తారు. కాబట్టి ఎవరిని నమ్మకండి. ముఖ పరిచయం ఉండేవాళ్ళే మోసాలు చేసినప్పుడు ఆన్లైన్లో పరిచయం వాళ్ళు మోసాలు చేయరా? కాబట్టి దయవుంచి ఎవరిని నమ్మకండి.
బీరు బాటల్లో ప్లాస్టిక్ ఎత్తాలు. నిజామాబాద్ జిల్లా మొండోర మండల కేంద్రానికి చెందిన తక్కుల సాయిరెడ్డి మంగళవారం స్థానికంగా ఉన్న వైన్స్లో కొనుగోలు చేసిన బీరు సీసాలు ప్లాస్టిక్ ఎత్తాలు కనిపించాయి. దీంతో వైన్స్ నిర్వాహకుని నిలదీశాడు. ఆ బీరు బాటలు ఇస్తే మరొకటి ఇస్తానని సిబ్బంది చెప్పడంతో అలా ఎంతమందిని మోసం చేస్తామని సాయిరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. చూడండి, బీరు సీసాల్లో కూడా ప్లాస్టిక్ వస్తున్నాయంట అని వాళ్ళు తయారు చేసేటప్పుడు పాపం ఏం చేస్తారు, వాళ్ళు కలిపేసింటారు. తాగేస్తారు కదరా ఇల్లు అని. గంజాయి తాగుతున్న ముగ్గురు అరెస్టు. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ ఎలుపుల గల గంజాయి తాగుతున్న ముగ్గురిని ఫుడ్ పెట్రోలింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్క్ నానుకొని ఉన్న జిహెచ్ఎంసీ వాక్వేలో మంగళవారం పోలీసు సిబ్బంది సాయిరాం, బాలయ్య, సుమన్, నరేష్ పెట్రోలింగ్ నిర్వహించగా ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారు. చూడండి, మద్యం తాగినందుకు వ్యక్తి ఆత్మహత్య. మద్యం తాగొద్దన్నందుకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వనపర్తి జిల్లాకు చెందిన సురేందర్ రెడ్డి, హేమవతి భార్యాభర్తలు. సురేందర్ రెడ్డి తెలుగు సినిమా డ్రైవర్ అసోసియేషన్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వారికి 2 కుమారులు ఉన్నారు. నరేందర్ రెడ్డి మద్యానికి బానిస అయ్యాడు. ఈ నెల 1న మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు మద్యం తాగొద్దని వాదించారు. కొద్దిసేపటికి ఎవరి పనులపై వారు బయటికి వెళ్ళడం, తిరిగి వచ్చేసరికి నరేందర్ ఇంట్లో ఊరేసుకొని కనిపించాడు. చూడండి, పరిశ్రమల్లో చోరీ. వాహనాన్ని వదిలేసి పారిపోయిన దొంగలు. 8 లక్షల విలువైన సామగ్రి మాయము. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న జూబ్లీ హిల్స్ బీజేపీ నాయకులు బరిగల జ్ఞానేశ్వర్, పులిరాం, బడుగు సతీష్, పానిల్ కుమార్, విష్ణు తదితరులు. మోహన్ కుటుంబానికి 86,600 సహాయము. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన భావనాలి మోహన్ కుటుంబానికి 86,800 సహాయాన్ని అమీర్పేట వాసవి క్లబ్, సనత్ నగర్ ఆర్యవైశ్య సంఘం నిర్వాహకులు మంగళవారం అందజేశారు. చూడండి, అదేనండి వార్తలు. సైబర్ది కానీ ఇట్లా కానీ చేయకండి. గవర్నర్తో స్పీకర్, చైర్మన్ భేటీ. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి స్పీకర్ ప్రసాద్ కుమార్ మంగళవారం రాజభవన్లో కలిశారు. బీఆర్ఎస్కు మరో షాకు. మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపిక కాంగ్రెస్లో చేరిక. మేడ్చల్లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి గట్టి షాక్ తగిలింది. మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డికి సన్నిహితంగా ఉండే మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి, ఆమె భర్త మరి నరసింహారెడ్డి, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెరువుకొమ్ము శ్రీనివాస గౌడ్, కౌన్సిలర్లు మరి శ్రీనివాసరెడ్డి, ఎడ్ల శ్రీనివాసరెడ్డి, కోఆపరేటివ్ సభ్యురాలు గీతా మధురగా కలిసి మంగళవారం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సింగరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు నక్కా ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చూడండి, కాబట్టి ప్రజలారా ఒకటే కోరుకుంటున్నా కానీ సైబర్ నేరగాళ్లకు, గంజాయి దానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.